హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ముందు ఎలా సపోర్ట్ చేస్తారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి. ఈరోజే స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే వరలక్ష్మి వ్రతాలు స్టార్ట్ అయ్యాయి కదా. ఈరోజు సెకండ్ది. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను కూడా ఏమైనా వెరైటీస్ చేద్దామని అనుకుంటున్నాను. ఏమేమి చేస్తానో చూపిస్తాను మీకు కూడా. అలానే మీరేం చేశారో కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ పులిహోర చేసుకుందాము. దానికోసం దగ్గర చూపిస్తాను. నేను ముందుగానే అన్నం వండేసి పక్కన పెట్టాను, కొంచెం చల్లగైతే బాగుంటుందని. దీనికి తాలింపు కోసం ఏమేమి వేద్దామో చూపిస్తాను. ఇది అన్నం వండేసింది కాబట్టి ప్యాన్ పెట్టుకున్నాం కదా, కొంచెం మనకి దానికి సరిపోయేంత ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ పల్లీలు వేయించేసుకున్నాం. పల్లీలు అయిపోయింది కదా, ఇప్పుడు మిగతా అన్నీ వేసుకుంటాను ఒకటి ఒకటి. ఆవాలు, శనగపప్పు, ఇంకా మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంకేం వేయాలి, కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, కొంచెం ఎక్కువ పడుతుంది. నేను అన్నం వండినప్పుడు అందులో పసుపు వేయలేదు, ఉప్పు కూడా వేయలేదు. ఇప్పుడే వేస్తాను. ఉప్పు కూడా వేసేస్తున్నాను. దానికి ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకుందాం. ఇది ఒక్కసారి ఇలా అంతా కలిపేసుకొని, ఇంగువ ఉంటే బాగుంటుంది గైస్, కానీ నా దగ్గర లేదు, అందుకే వేయట్లేదు. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని, ముందుగా నేను కలిపెట్టుకుని ఉంచాను చింతపండు గుజ్జు, ఇది కూడా వేసేద్దాం. ఇది కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని దగ్గరగా అవ్వాలి. చింతపండు గుజ్జులో వాసన పోయేంత వరకు బాగా వేగి దగ్గరికి అయిందనుకోండి, అప్పుడు మనకి పులిహోర మిక్చర్ రెడీ అయిపోద్ది. ఇదే అసలు మనం ఎలా రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడు పెడితే అప్పుడు పులిహోర రెడీ చేసుకోవచ్చు. ఉత్తి అన్నం వండేసుకొని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నం రెడీ చేసుకొని పులిహోర రెడీ చేసుకొని బాక్స్కి కానీ బాగాలేనప్పుడు చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇది ఇలా పెట్టాను కదా, సిమ్లో పెట్టేశాను. మీకు ఒకటి చూపిస్తాను, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అది కూడా చూడండి గైస్, ఈడే మీ సర్ప్రైజ్. ఎలా అన్నాడు చెప్పు, మిల్కీ చెప్పు అందరికీ హాయ్. మిల్కీ గాడు గైస్, వీడి పేరు మిల్కీ. ఈరోజు వరలక్ష్మి వ్రతం అని చెప్పి వీడికి కూడా డ్రెస్ వేసాం. బాగుందా మిల్కీ? ఏ మిల్కీ? వీడు అస్సలు మంచోడు కాదు గైస్. ఇలా సైలెంట్గా ఉన్నాడు అనుకుంటున్నాడు గైస్, చాలా ఖతర్నాక్. వీడు డ్యాన్స్ వీడియోలు కూడా ఉన్నాయి గైస్ హాజరా ఛానల్లో. ఈ మిల్కీ గార్డ్ వీడియోస్ మీకు కావాలంటే హాజరా ఛానల్, మా అమ్మాయి హాజరా ఛానల్ వైజాగ్ జర్నీలో, అందులో చూడండి గైస్. వీడు డ్యాన్స్ వేసినవి, వీడు ఆడుకున్నవి అన్నీ ఉంటాయి. ఇన్స్టాలో కూడా చూడండి, యూట్యూబ్లో కూడా చూడండి. నేను కూడా ఎప్పుడైనా నేను వీడియోస్ తీసినప్పుడు వీడిని కూడా చూపిస్తాను. మీకు నచ్చిందంటే కామెంట్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. చక్కగా ఆడుకుంటాడు గైస్. కూర్చో మిల్కీలు. అయిపోయింది గైస్. ఇప్పుడు మనం అన్నంలో కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోద్ది. ఒకసారి చూడండి దగ్గరికి వచ్చేసింది అంటే మనకి ఇంకా అది కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మిల్కీ కూడా ఏం చేస్తున్నాడో మనం దగ్గరికి వెళ్ళి కూడా అని చూద్దాం. పరిగెడు పారుకుతుంది, కాకపోతే నేను థ్రెడ్ వేస్తా. కొంచెం కొంచెం వేసుకొని కలిపేస్తాను. పెద్ద బేషన్లో వేసుకుంటే బాగుంటుంది. పైన ఉంది కాకపోతే మేమే తీయలేదు. ఇంగు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, కాకపోతే నా దగ్గర ఇంగు లేదు. ఇప్పుడు ఈరోజు అందరి ఇంటిలో పులిహోర, బూరెలు, దద్దోజనం, గారెలు ఇవన్నీ ఉంటాయి. ఎంజాయ్ చేయండి. అంటే మన గుమగుమలాడే పులిహోర రెడీ.
చెప్పండి మీరే. స్వీట్ చేసుకోవాలని ఉంది, టైం ఉంటే స్వీట్ కూడా చేసేస్తాను. అప్పుడు దీంతో ఈ వీడియోలో స్వీట్ కూడా మీకు కనిపిస్తుంది. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నెక్స్ట్ది మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను వీడియోస్ చేసి చాలా డేస్ అయిపోతుంది కాబట్టి మీకు అడుగుతున్నాను. మీలో ఎవరైనా వీడియోస్ మిస్ అయితే అది కూడా కామెంట్ చేయండి. యమ్మీగా ఉంది కదా గైస్. టేస్ట్ చూడాలి. హాజరా టేస్ట్ చూస్తావా? అలా హాయ్ గైస్, ఇప్పుడు హాజరా టేస్ట్ చూసి చెప్తుంది ఎలా ఉందనేది. చెప్పు హాజరా, తిను. అచ్చా హే. నాకు చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం గైస్. మా మమ్మీని ఎప్పుడు అడుగుతూనే ఉంటాం. ఈరోజు ఎలాగో వరలక్ష్మి అవుతుంది కాబట్టి చేశారు, చాలా బాగుంది. మా మమ్మీ ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని కూడా మర్చిపోకండి. ఓకే బాయ్. అవి చెప్పలేదు హాజరా. ఇదైతే మా పక్కింటి ఆంటీ ఇచ్చారు. చింతపండు పులిహోర, పరవన్నం, ఈ రెండు కూడా బాగున్నాయి. ఇప్పుడే నా ఛానల్లో వీడియో పెట్టాను, కావాలంటే వెళ్ళి చూడండి. మా మిల్క్ కూడా ఎవరైనా కూడా కామెంట్ చేయండి. వాళ్ళని అస్సలు ఇగ్నోర్ చేయండి. ఓకేనా, బాయ్.